నిత్యానందం. నిన్న మీకు మనవి చేసుకున్నాను. పరమహంస నిత్యానందం వారి జీవన్ముక్తి నుంచి ఈరోజు కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాము. ప్రతి జీవిలోనూ అనంతమైన శక్తి దాగి ఉంటుంది. ఆ అనంతమైన శక్తిని ఎలా బయటకు తీసి అందరూ కూడా అనుభవించాలనే ఉద్దేశంతో మహానుభావుడు తన జీవితంలో అనుభవించి దానికి మార్గాన్ని ఏర్పరిచినారు. అది ఎలాంటి మార్గం అంటే చూడండి, ప్రపంచంలో అనంతమైన శక్తి ఉంది. ఆ అనంతమైన శక్తి మన శరీరంలో కూడా అనంతంగా ఉంది. అయితే ఆ అనంతంగా ఉండే శక్తిని బయటకు ఎలా తీయాలి అనేదే మనం తెలుసుకోవాల్సింది. అది ఎప్పుడైతే మనలో అనంతమైన శక్తి ఉంది అని మనం తెలుసుకుంటామో, అది తెలుసుకోవాలనే ఎప్పుడైతే జిజ్ఞాస మనలో కలుగుతుందో ఆ మార్గాల్ని మనం వెతుక్కుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనలో అనంతమైన శక్తి ఉంది అని మనం తెలుసుకుని అనంతమైన శక్తితో కలిసి ఒక నదీ ప్రవాహం లాగా మనం కూడా అనంత శక్తిలో ప్రవహిస్తూ ఉంటే ఆ విధంగా మన జీవితం కూడా అంతిమ లక్ష్యమైన జీవన్ముక్తి జీవితం అనుభవించగలము. ప్రతి మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆనందంగా, ఆరోగ్యంగా జీవన విధానాన్ని, జీవన్ముక్తి అంటే అన్నిటికీ అతీతంగా ఒక దైవ స్వరూపంగా జీవించడమే జీవన్ముక్తి. ఓకే.